అన్నా ఇప్పుడే సినిమా వచ్చిన లైలా సినిమా కానీ ఒకటే భయ్యా మనం విశ్వక్సేన నీ హార్డ్ వర్క్కి అండ్ నువ్వు చేసిన యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో అన్న, ఒక వ్యక్తి మనకు 250 పెట్టి సినిమాకి వస్తుంటే ఆ సినిమాకి ఏదో కొత్తది అంటే మన తండేలు చూసినాం, సంక్రాంతికి వస్తున్నాం అంటే ఫుల్ కామెడీ అండ్ తండేలు చూస్తే ఎమోషన్ ఉండే. కానీ ఈ సినిమాలో ఏదో మిస్ అయ్యాడు అనిపించింది. ఎందుకంటే పైసలు ఉట్టినకి రావు అన్న. ఒక వ్యక్తి సినిమా చూస్తుండు, మన సినిమా చూస్తుండు, దానికి ఏదో కొత్తది చేయాలి కదా. ఏదో స్టోరీ తీసుకొని డబుల్ మీనింగ్ కామెడీస్ ఎవరు చూడడు. నాకైతే నచ్చలే అన్న సినిమా. ఒకటి చెప్తా భయ, విశ్వక్సేన అంటే ఇష్టం, ఆయన యాక్చువల్ అండ్ ఆయన స్టైల్ ఇష్టం. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత నేను చాలా బాధపడతాను. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తామన్నా, కానీ లైలా సినిమా ఆ టైటిల్కి అసలు ఈ సినిమా తీయండి కానీ మరీ జనాలను ఎరి పుష్పాలు చేయకండి ప్లీజ్, దండం పెడతాం మీ అందరికీ. ఎందుకంటే డైరెక్టర్ గారు మీరు తీసిన విధానం నాకు నచ్చలేదు. మెయిన్గా విశ్వక్సేన యాక్టింగ్ బాగుందన్న, కానీ స్టోరీ బాగాలేనా. ఉన్న ఆశ చెప్పాలి, అబద్ధం చెప్తే నాకేం రాదు. నేను 250 పెట్టి టికెట్ సినిమా విన్నాను. సినిమా పైన నాకు సాటిస్ఫాక్షన్ లేదా. నాకు తండేలు సినిమా వచ్చిన హ్యాపీగా 2 సార్లు వచ్చిన సినిమా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా 3 సార్లు వచ్చిన. ఎందుకు వచ్చినా నచ్చింది కాబట్టి. ఈ సినిమాకి మీరు వస్తే రాకండి ప్లీజ్, ఎందుకంటే అంత నచ్చలే సినిమా. స్టోరీ బాగాలేదు భయ్యా, స్టోరీ డల్గా ఉంది. కొందరు రివ్యూ మీరు అప్లోడ్ చేస్తారో చేరో తెలియదు. ఎందుకంటే సినిమా సూపర్ అని అంటే అది సూపర్ హిట్ కాదు. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కాదు, ఒక్కసారి చూసి 2సారి చూడరు కదా. ఒకటే చెప్తా, జెన్యున్గా నేను రివ్యూ చెప్పినా మీరు పెడితే పెట్టుకోండి, లేదంటే పెట్టకండి. స్టోరీ మాత్రం ఏం లేదు. ఏదో డబుల్ మీనింగ్ కామెడీ అంటే ఏదో పెడితే అది రాదు కదా. ఏదో హైదరాబాద్లో మోడల్స్ అందరినీ తీసుకొని సినిమా చేసినట్టుందన్న. స్టోరీ పరంగా ఏదో మిస్ అయ్యాడు అనిపించింది, కానీ ఎక్కడో మిస్ అయిందని అంతేనా. విశ్వక్సేన మార్కలేదన్న, స్టోరీ డల్గా ఉంది, నాకు నచ్చలేనా. పొట్టిగా ట్రోల్ వస్తే అంటే ఒకటి చెప్తా, మీరు బాయ్ కట్ అంటారు కదా, బాయ్ కట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే మ్యాటర్ లేదు అంతే, ఒకటే ఫిక్స్ భయ్యా. ఇగో అన్న, నువ్వు నాకు రూపాయి అయ్యావు, నేను నీకు రూపాయి ఉన్న ఆస్తం చెప్పాలి అంతే. థ్యాంక్ యూ అన్న. జీవితంలో ప్రేమించిన ఒక్కరిని లైలాని అది తెలుసుకోలేదన్నా. ట్రైలర్ చూసి సినిమా చూసిన తర్వాత చివరిలో మోసపోయానన్నా. నాకు లైలా కావాలన్నా, నేను లైలా లేని బతకలేదన్నా. అన్న ఆ లైలా ఎక్కడైనా కనబడితే తోడుకొని రండి అన్న, పెళ్లి చేసుకుంటానన్నా. నేను జీవితంలో ఆశపడింది ఇదే అన్న, నా ఆఖరి కోరిక. లైలా లేకపోతే నేను చచ్చిపోతానన్నా. అన్నా నిజంగా అన్న, అమ్మ తోడన్నా. ఈ సినిమానా మీరు లైలా సినిమా ఒక్కసారి చూడండి అన్న, మీరు మర్చిపోతారు అంతే. జెంట్స్ కి అయితే అబ్బాయిలకి అయితే కింద తడిచిపోతాయి. ఇప్పుడు ఇక్కడ వేలం పాట వేస్తారు, ఆ బత్తాయి నా దగ్గర ఉంది అంటే లైలా నాది లేదు. పోలీసు వాడు వచ్చేసిండు సినిమాలో. నా కాడుంది లైలా నాది. Story మంచిగా ఉంది. It was very nice, very entertaining. It will start off with a good bang. దాని తర్వాత మళ్ళీ బ్యాంగర్ లైలా అని వస్తుంది. సో ఇట్స్ లైక్ అన్ ఓవరాల్ మంచి ఎంటర్టైనింగ్ మూవీ. మధ్యలో మంచి క్యారెక్టర్స్ వస్తారు, లైక్ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయిన క్యారెక్టర్స్ అన్నది వస్తారు. సో వచ్చిన ప్రతి వాళ్ళకి మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఓ ఈ పర్సన్ ఇది చేసింది కదా, అది చేసింది కదా అని. సో అట్లా అమేజింగ్. అంటే హీరోయిన్ తో కంపారిజన్ కాదు, లైలానే హీరోయినే అని చెప్తాను నేను. అంటే విశ్వక్సేనే కదా లైలా, దాంట్లోనే ఆన్సర్ ఉంది. లైలా నచ్చిందా విశ్వక్సేన ఇస్ లైలా. సో లైలా ఇస్ నైస్. సో యూ షుడ్ టేక్ ద ఆన్సర్. డైరెక్షన్ ఇస్ వెరీ నైస్. హీ ఈస్ అ న్యూ డైరెక్టర్. యా, హీ డిడ్ ఇట్ వెరీ వెల్. అంటే కొత్త డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత పెద్ద రిస్క్ తీసుకొని లైక్ ఇది పెద్ద మూవీ పెద్ద స్టార్తో చేయడం అంటే ఇట్స్ లైక్ అ బిగ్ ఛాలెంజ్, హ్యూజ్ ఛాలెంజ్ ఫర్ హిమ్ ఆల్సో. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ ఫర్ వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్. డెఫినెట్లీ పక్కా. ఐ థింక్ ఇంకా ఇవాళ నుంచి హిస్ సెలబ్రేషన్ విల్ స్టార్ట్. యా, మనం జస్ట్ ఇప్పుడే ఒక ఫస్ట్ షో మాత్రమే అయింది కదా. సో ఓవరాల్ పోతూ పీపుల్ విల్ నో, అందరికీ నచ్చుతుంది. దీంట్లో వల్గారిటీ అట్లాంటివి ఏమీ లేవు. ఇట్స్ వెరీ నైస్ క్లీన్ మూవీ. యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. బయటికి రాగానే అబ్బా రియల్ వరల్డ్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళంగానే ద 2.5 hours మంచిగా యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్ ఫుల్ ఆన్. మనం ఇద్దరిని కంపేర్ చేయలేమండి. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్సే కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్కి, ప్రెసెంట్ ఉన్న థింగ్స్కి వాళ్ళు రిలేట్ చేసుకొని చేసిన మూవీ అని చెప్పొచ్చు. సో వీ కాంట్ కంపేర్ టు. అది నా ఫేవరెట్ సాంగ్. కోయ్ ఇస్ ద ఫేవరెట్ సాంగ్ నాకు అన్నిటికంటే. లైలా విశ్వక్సేన్. వద్దండి, నేను ఈ క్వశ్చన్స్ కి నేను అస్సలు ఆన్సర్ చేయను. బాయ్కాట్ లైలా ట్రెండ్ చేసి ఆపేశారు కదా నిన్న. మళ్ళీ
బాయ్కాట్ ఎలా చేస్తారన్న సినిమాని? సినిమా చాలా బాగుంది. లేడీ గెటప్ హైలైట్. లేడీ గెటప్ బాగా చేశారు. అది మనం చెప్పకూడదు అన్న, సినిమా చూడాలి. సునిశ్చిత్కు చాలా మంచి రోల్ ఇచ్చారు. ఒకళ్ళది ఒక ఒపీనియన్ అన్న. నాకు నచ్చింది సినిమా, చాలా బాగుంది. 4 ఇస్తాను, 5కి. ఎక్కడ లేదు మేడం వల్గరిటీ, ఎక్కడ లేదు. సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్న బ్యూటీషియన్ ఉంటాడు, లేడీస్కి అందరికీ బ్యూటీ చేస్తాడు. సూపర్ సినిమా. ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఎలిమెంట్స్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. సినిమా చాలా చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. ఇది బైకాట్ చేసే సినిమా కాదు, బై ఛాన్స్ వచ్చే సినిమా. రావాలి వాళ్ళకి చూడాలంటే సినిమా, అట్లాంటి సినిమా ఇది. మేడం సోను మోడల్ కూడా నచ్చిండు. సోను మోడల్ కంటే లైలా ఎక్కువ నచ్చింది. ఎందుకంటే అంత అందంగా ఉన్నాడు అన్న. అన్న దగ్గరుంటే కొరికేస్తుండే. నేను మాత్రం మంచిగా ఒక అగ్గు తీసుకొని కొరికేసి తర్వాత ఒక పెగ్గు తీసుకుంటుండే. మేడం హీరోయిన్ కూడా కొత్త అమ్మాయిని పెట్టిరు. ఫుల్ స్మార్ట్ ఉంది అమ్మాయి. ఫిట్నెస్ సూపర్ ఉంది హీరోయిన్ ఇది. ఆమె కూడా ఫ్యూచర్ ఉంది. కాకపోతే హీరోయిన్ మనడే డామినేట్ చేసినట్టున్నాడు పక్కకి విశ్వకన్నా. సినిమాలో హైలైట్స్ కామెడీ ఉంది మేడం. ఒక అదే మన హైదరాబాద్ నవాజ్లో చేస్తాడు కదా హిందీ క్యాండిడేట్, హిందీ వచ్చిరాని తెలుగు మాట్లాడుతాడు. అరే నాకి ఉన్నాయి, నీకు ఉన్నాయి, నాకు 3 పెళ్ళాలు ఉన్నాయి, నేను 4వ పెళ్ళాం చేసుకుంటా లైలాకి అని చెప్తాయి. ఆ డైలాగ్ సూపర్ హిట్ ఉన్నాయి, బాగా వచ్చినాయి, గవ్వాలు అదిరి గజాలు పలిగినాయి. పృథ్వీ గారు కామెడీ టైమింగ్ మేడం, ఆయనకు 3-4 సీన్లు చూపిస్తారు, బాగానే ఉంది. ఆయన కామెడీ టైమింగ్ ఇవ్వలేదు పృథ్వీ గారికి. ఏదో మేకలలో తీసుకొని పడేస్తారు మటన్ షాప్లో. సూపర్ హిట్ సినిమా. 100 కోట్ల క్లబ్లో పక్కాసారి ఏరుతుండు భయ. చాలా బాగుందన్న సినిమా. చూసినంతసేపు అసలుకి బోరే రాలేదు మాకు. ఎప్పుడెప్పుడైతే లైలా వస్తాయని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాం మేము. కానీ సోను క్యారెక్టర్ ఏదుందో అసలుకి చాలా బాగుంది. సోనుగా మోడల్ బోల్తే, విశ్వక్ సేనుగా మాస్కా అమ్మ మొగుడు బోల్తే అన్నట్టు ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క ఎలివేషన్ చాలా చించి పడేసిండు. ఇంకా మనోని యాటిట్యూడ్ మనోంది తెలుసు మీకు ఏ విధంగా ఇస్తాడో. సో ఏ రకంగా చూసుకున్నా సరే లైక్ ఫస్ట్ హాఫే ఒక రేంజ్ ఉంటుంది అంటే ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్యా, పిచ్చెక్కిపోతుంది లైలాని చూస్తుంటుంటే. నా గర్ల్ ఫ్రెండ్ కూడా మర్చిపోయి వచ్చిన. నా గర్ల్ ఫ్రెండ్ ఏమన్నది, నువ్వు ఆ సినిమాకి పోతే నీకు బ్రేకప్ చెప్తారా అని చెప్పేసి అన్నది. నువ్వు బ్రేకప్ చెప్పినా ఏది చెప్పినా సరే నాకు లైలా కావాలని చెప్పేసి వచ్చిన. భూమిక నడుము సీన్ చూస్తే మీకు పిచ్చెక్కిపోతుంది కదా. ఫర్ ది ఫస్ట్ టైం ఒకసారి విశ్వక్సేన నడుము చూడండి, ఇంకా మీకు పిచ్చి లేచిపోతుంది. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉందన్న. మోడల్ నచ్చింది బాగా. సోను మోడల్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసిండు. లైలా మోడల్ అయితే అన్ని రకాలుగా, లైలా మోడల్ అయితే నన్ను ఫిదా చేసింది అన్ని రకాలుగా. ఎందుకంటే ఏదో బ్రహ్మచారి సింగిల్ మింగిల్ అంటారు కదా, నేను ఇంకా ఒరిజినల్ బ్రహ్మచారిని అనమాట. ఒరిజినల్ బ్రహ్మచారా. నేనైతే లైలా కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి లైలా కోసం వెయిట్ చేస్తున్నా. లైలా కోసమే పోండి సినిమాకి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పను, ఎందుకంటే అక్కడ +18+ అని ఇచ్చారు కాబట్టి అడల్ట్ కంటెంట్ కొంచెం బూతులున్నాయి. ఆఫ్ కోర్స్ వల్గారిటీ అంత ఏం లేదు, కొంచెం డబుల్ మీనింగ్ ఉన్నాయి. కట్ చేసిండు వాడికి రాగానే. సో పెద్దలకు మాత్రమే అన్నట్టుగా ఇచ్చారు కాబట్టి పెద్దల కోసం వెళ్ళండి, పిల్లల్ని తీసుకోకుండా వెళ్ళండి. వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు అవుతారు, నైట్కి నైట్ యూట్యూబ్లో దిగుతుంది కాబట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ ఎంటర్టైన్మెంట్ చేసి అనుకుంటా. బైకాట్ చేయాల్సిన అవసరం లేదు మేడం, జస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎందుకంటే పొలిటికల్గా మాత్రం ఎక్కడ ఎవరిని కించపరిచిన అంశాలు లేవు. సో జగనన్నని కించపరిచాడని బాయ్కాట్ అంటున్నారు. అన్న జగనన్న 100% చెప్తున్నా, మీ నాన్న మీద అభిమానంతో ఉన్నాం మేము, నిన్నెక్కడ కించపరచలేదు. దయచేసి మీరు వాళ్ళ మీద కోపం పెంచుకోవద్దని చెప్తున్నాను. జగనానికి నిజంగా ప్రేమతో చెప్తున్నాను అన్న, నిన్ను కించపరిచే అంశాలు ఎక్కడ లేవు, నీ పార్టీని కించపరిచే అంశాలు ఎక్కడ లేవు అన్న. నువ్వు కూడా సినిమాలకు సపోర్ట్ చేద్దామని ట్రై చేసినావు, కాకపోతే టర్న్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళింది. నిన్నైతే బాధపడిన సందర్భాలు లేవు. వాళ్ళకి సపోర్ట్ చేయండి, మీరు అపోజిషన్లో ఉన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న హీరో ఇప్పుడు ఎదుగుతున్నాడు, పెద్ద హీరోల సపోర్ట్ కూడా దొరుకుతున్నది. మీరు కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఈ రోజు కాబట్టి రేపైనా మళ్ళీ మీరు సీఎం అవుతారు. సో అప్పుడు ట్రై చేయండి. మిమ్మల్ని కించపరిచే అంశాలంటే ఎందుకు కించపరచండి. సినిమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపోతేనే కోరుకుంటున్నారు. మీ అభిమానులు కూడా అదే అటువంటి లేదు మేడం, అటువంటి అంశమే లేదు. కావాలనే మన యూట్యూబర్స్ కావాలనే నాలంటూ ఒక ఎర్రి ఉన్నాడు కదా, హైలైట్ అవ్వాలని, రాత్రి హైలైట్ అవ్వాలని, ఇట్లా మేకప్ వేసేసుకొని పువ్వులు పెట్టేసుకొని రింగులు పెట్టేసుకొని హైలైట్ అవ్వాలని చెప్పి జగనాన్ని తిట్టాడు 11 కొరలు అని చెప్పేసి హైలైట్ అవ్వాలంటే ఓవర్ నైట్ సెలబ్రిటీ అవ్వాలని ట్రై చేస్తారు కదా. నాలంటూ లేదంటే కొంతమంది యూట్యూబర్లో ఫేక్ తమ్ములను పెట్టి అటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం మాత్రమే. జగనాన్ని కించపరిచే అంశాలు ఎక్కడ లేవు. గొర్రెలు చాలా 3 వరకు ఇస్తాను మేడం.
జస్ట్ ఎంటర్టైన్మెంట్. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే లేడీ గెటప్ వేసుకొని లేడీ గెటప్ అంటే నార్మల్గా ఉండదు, అంత ఎంత కష్టపడతారో. విశ్వక్సేన్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, మా కోసం మేకప్ వేసుకొని మీరు అందంగా తయారవుస్తారు, సో మీ కష్టం ఏంటో నేను అనుభవించాను, సో ఆడవాళ్ళకు దండాలు ధన్యవాదాలు అని చెప్పేశాడు. లైలా నచ్చింది నాకు. సో లైలాలో ఉన్న విశ్వక్సేన్ నచ్చాడు, లైలా గెటప్ నచ్చింది. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. మోడల్ కొంతమంది మోడల్ కూడా చూపించాడు. మన హైదరాబాద్లో అక్కడెక్కడ గల్లీలో ఉండి మోడల్స్ చాలా మంది ఏదో అంటే వాళ్ళు కాలిపిలి ఎగురుదాం అనే ఉద్దేశంతో కాదు, వాళ్ళు పడే తాపత్రయం వెనుక ఎంతో కష్టం ఉన్నది. వాళ్ళు మోడల్గా తాపత్రయ పడేది వెకిలి చేష్టలు చేస్తూ కాదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ను బయటకు నిరూపించడం కోసం అని చెప్పేసి అన్నాడు కదా, అది రియలే. వాళ్ళు మోడల్గా నేను ఆ మోడల్ ఈ మోడల్ శ్రీకాంత్ మోడల్ ఆ మోడల్ ఈ మోడల్ చెప్పుకొని పేరు చెప్పుకొని వాళ్ళు జస్ట్ వల్గారిటీ కోసం కాదు, వాళ్ళ పడే కష్టం వాళ్ళలో ఉన్న టాలెంట్ను బయట పెట్టడం కోసమే ఈ సినిమాలో కొన్ని అంశాలు అన్నాడు. అది నిజమేంది. వాళ్ళు మోడల్గా ఎన్ని కష్టాలు పడతారో, లేడీగా వాళ్ళు గేటప్ వేసుకొని ఎన్ని బాధలు పడతారో, లేడీస్ మగాళ్ళ కోసం తయారయ్యేది కానీ భర్త కోసం తయారయ్యేది కానీ బాయ్ ఫ్రెండ్ కోసం తయారయ్యడం కానీ ఎంత కష్టం ఉంటుందని చెప్పేసి ఆడవాళ్ళకు దండాలు ధన్యవాదాలు అని చెప్పి సోను మోడల్ లైలా మోడల్గా మెప్పించాడు, ఒప్పుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంది సినిమా, ఒకసారి అయితే చూడొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.